మన ఆయుధాన్ని మనమే తయారు చేసుకుందాం. ఒకళ్ళ నుంచి కొనడం కాదు, మనమే ఇంకొకరికి అమ్మే స్థాయికి ఎదుగుదాం. ఇది ఇప్పుడు భారత ప్రభుత్వ నినాదం. రక్షణ రంగం బలోపేతానికి ఇతర దేశాలపై ఆధారపడకుండా ప్రత్యర్థుల కంటే ధీటైన ఆయుధాల రూపకల్పన చేస్తోంది ఇండియా. అగ్ర రాజ్యాలకి పోటీగా భారత్ తన ఆయుధ శక్తిని పెంచుకుంటోంది. భూమి, ఆకాశం, సముద్రం ఎక్కడైనా ఎప్పుడైనా దేనికైనా సై అంటోంది. సరిహద్దుల్లో ఇక ఏ దేశం తోక జాడించినా ఈ అస్త్రాలు వాళ్ళ గుండెల్ని చీల్చటం ఖాయం. శత్రువుల వెన్నులో వణుకు పుట్టించేలాగా ఆయుధ శక్తిని బలోపేతం చేస్తోంది. మనపై దాడులు చేయడం కాదు, అసలు భారతదేశం పేరు వింటేనే శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలాగా కసరత్తు చేస్తోంది. భారత రక్షణ రంగంలో డిఆర్డీఓ కీలక పాత్ర పోషిస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త తరం సాంకేతికతను ఉపయోగించుకుంటూ దేశానికి కావాల్సిన ఆయుధాలు తయారు చేస్తోంది. ఇందులో భాగంగా డిఆర్డీఓ నుంచి సరికొత్త ఎయిర్ లాంచ్ సబ్సోనిక్ క్రూజ్ మిసైల్ రాబోతోంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డీఓ అత్యాధునిక ఎయిర్ లాంచ్ సబ్సోనిక్ క్రూజ్ మిసైల్ ని రెడీ చేస్తోంది. ఈ మిసైల్ శత్రు భూభాగంలోని కమాండ్ సెంటర్లు, ఎయిర్ బేస్లు, లాజిస్టిక్ హబ్లని 600 కిలోమీటర్ల దూరం నుంచి ఖచ్చితంగా లక్ష్యంగా చేసుకోగలదు. ఈ కొత్త మిసైల్ ని ఇప్పటికే ఉన్న ఐటీసీఎం మిసైల్ ఆధారంగా రూపొందిస్తోంది డిఆర్డీఓ. ఇది భూమి నుంచి కాకుండా ఫైటర్ జెట్ల నుంచి లాంచ్ చేస్తారు. ఎస్యు, సుఖోయ్ 30, అలాగే రఫెల్, MiG-29, తేజస్ తో పాటుగా రాబోయే ఏఎంసీఏ లాంటి యుద్ధ విమానాల నుంచి కూడా దీన్ని లాంచ్ చేయొచ్చు. శత్రు రాడార్లకు చిక్కకుండా లక్ష్యాన్ని ఛేదిస్తుంది. ఈ మిసైల్ బ్రహ్మోస్ ఎన్జీతో పోల్చితే చాలా తేలికైనది, చాలా తక్కువ ఖర్చుతో దీన్ని రూపొందిస్తున్నారు. 2025 చివరి నాటికి దీన్ని పరీక్షించబోతున్నారు కూడా. ఇక 2027 నాటికి మరిన్ని మిసైల్స్ తయారు చేయాలని భావిస్తోంది ఇండియా. ఈ మిసైల్స్ తో భారత సైన్యం మరింత శక్తివంతంగా మారబోతోంది. ఇప్పటికే భారత స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన కీలక ఆయుధాలు తమకు తిరుగులేదని నిరూపించుకున్నాయి.